నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం మొన్ననే మాట్లాడుకున్నాం ఈ ట్రైన్ సూసైడ్ కి సంబంధించి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ విజయ Yeah. రెడ్డి. సో ఇప్పుడంటే అసలు ఆవిడ గల కారణాలు ఏంటనేది అందరికీ సస్పెన్స్ గానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ల్యాప్టాప్ అలాగే ఫోను ఇవన్నీ కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి. సో దాని నుంచి ఏవో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఏమై ఉంటుంది సార్? వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి మాట్లాడినట్టున్నారు మీడియా ముందు. మొన్న మనకి చర్లపల్లి దగ్గర రైల్ ట్రాక్ కింద ఒక తల్లి, ఇద్దరు టీనేజ్ పిల్లలు, ఒక పాప బాబు, విజయశాంతి రెడ్డి, పాప పేరు చేతనారెడ్డి, బాబు పేరు విశాల్ రెడ్డి. 18 ఏళ్ళు 17 ఏళ్ళు. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆమెకు కూడా అరౌండ్ 40 ఇయర్స్, 38 39 ఇయర్స్ ఉన్నాయి. విజయశాంతి రెడ్డి ఆమె పేరు. వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి, ఆయన దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. సో ఆమె హఠాత్తుగా ఇంట్లో నుంచి ఈవినింగ్ 6:30కి అలా బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మకి చెప్పి కారు తీసుకొని హాస్టల్కి వెళ్ళి, అంటే పటాన్ చెరువులోను గట్కేశ్వర్లోను వాళ్ళ పిల్లలు హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండి చదువుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ కారు పార్క్ చేసి, ఆ పార్క్ ఇది ఇస్తారు కదా, స్లిప్పుల మీద చిన్న ఇది రాసింది, నేను నాకు ఈ జీవితం భారంగా ఉంది, నేను ఈ జీవితాన్ని జీవించలేను, బతకాలని ప్రయత్నించిన బతకలేకపోతున్నాను, జీవితంపై విరక్తి చేసుకుంటున్నాను, పిల్లల్ని వదల వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నాను, మా ఎవరిని కారణం కాదు, అమ్మ నాన్న క్షమించు అనేది దాని మీద బ్రీఫ్గా రాసేసింది. దాని తర్వాత కీస్ ఆ బాబు చేతిలో, బాబు జోబీలో పెట్టి వాళ్ళిద్దరిని చాలాసేపు అక్కడ ఉన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మామూలుగా హాస్టల్ నుంచి తీసుకొచ్చేసినాక, కారు పార్క్ చేసినాక గ్యాప్ ఉంది టైం. ఆ టైంలో అంటే 12 గంటల తర్వాత ఇది జరిగింది. ఆ టైం అప్పటి వరకు వీళ్ళు రైల్వే స్టేషన్ అటు ఇటు తిరిగారు. ఆ టైంలో వాళ్ళని కన్విన్స్ చేశారు. దానికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు వస్తున్నారు. అప్పటికే వాళ్ళ ముఖ హావభావాలు చూస్తే ఆల్రెడీ చెప్పినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా తీసుకెళ్ళి ఆమె కొంత దూరం వెళ్ళి ట్రాక్ మీద కూర్చున్నారు ముగ్గురు. సనత్ నగర్ నుంచి గూడ్స్ రైలు వస్తుంది. అంతకుముందు ఒక ట్రైన్ ఆపోజిట్లో వచ్చినప్పుడు పిల్లలు భయపడుతుంటే వాళ్ళని హగ్ చేసుకుంది అనేది లోకోమోటివ్ పైలట్ సుసైన్ మహ్లో అనే అతను, ఈ గూడ్స్ పైలట్ కూడా చెప్పాడు. సో అంటే ఆమె వాళ్ళ భయపడుతున్నాను హక్ చేసుకుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా పారిపోతారని హక్ చేసుకుందా, గట్టిగా పట్టుకుందా తెలియదు. ఏదేమైనా పైలట్ అయితే గుర్తించారు, లోకో పైలట్ గుర్తించి హార్న్ కొట్టాడు, కానీ వాళ్ళు కదలలేదు. ఆయన బ్రేక్ వేయలేని పరిస్థితిలో కొట్టేశారు, స్పాట్. సో దాని తర్వాత రైల్వే స్టేషన్ మాస్టర్కి ఇచ్చేశారు. ఇంకా అక్కడ నుంచి పోలీసులు వచ్చారు, ఇదో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తల్లితో మాట్లాడారు, భర్తకి ఇన్ఫార్మ్ చేశారు, ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆర్థికంగా లేవు. ఆమె ఒక ఐటీ కంపెనీలో టీము లీడర్గా పనిచేస్తుంది. సో భర్త బాగానే సంపాదిస్తున్నాడు, ఇండిపెండెంట్ హౌస్ ఉంది, పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకుంటున్నారు, ఏ రకమైన సమస్య లేదు. తల్లి చెప్తుంది ఏ రకమైన సమస్య లేదు. భర్త వచ్చాడు, భర్త కూడా మీడియాతో మాట్లాడాడు. అట్లాగే భర్తకు సంబంధించిన అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న అంటే వీళ్ళ మామ, అత్త ఇద్దరు కూడా మాట్లాడారు. అత్త చెప్తుంది నా కోడలు బంగారం అని చెప్తుంది. మామ కూడా మమ్మల్ని ఫెస్టివల్కి కూడా పిలిచింది, మేము వెళ్ళలేకపోయాము అని చెప్తున్నాడు. సో ఇక భర్త ఏం చెప్తున్నా అంటే, నాతో 29th మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏ రకంగా విరక్తి ఉన్నట్టు కానీ, ఏదో సమస్య ఉన్నట్టు కానీ ఏ రకంగా కూడా నాకు చెప్పలేదు. పైగా ఆమె చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. సో చాలా కన్సర్న్ కూడా చూపిస్తుంది, అందరి మీద కన్సర్న్డ్గా ఉంటుంది. అసలు నేను కూడా ఏ రకంగా గెస్ చేయలేకపోతున్నాను ఏం కారణం అనేది, అదే ఒకటి చెప్తున్నాడు. అలాగే పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసిందో కూడా నేను చెప్పలేకపోతున్నాను. నాతో పిల్లలు 28 పాప మాట్లాడింది. అంతకుముందు సంక్రాంతికి మాత్రం బాబు మాట్లాడాను, ఎందుకంటే హాస్టల్లో ఫోన్లు ఉండవు, అందుకని ఇంటికి వచ్చినప్పుడే నేను మాట్లాడుతుంటాను. సో లాస్ట్ మాట్లాడి 29th అని హస్బెండ్ సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనకి కూడా అసలు ఏమి అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు పోలీసులు రంగంలో దిగారు. అంటే ఇది అని క్లియర్గా తెలుస్తుంది, కానీ కారణం ఏంటనేది ఇప్పుడు ఆమె ఎందుకు అనేది తెలియదు. దాని గురించి ఎవరెవరి
గెస్ట్లు వాళ్ళు చేస్తున్నారు. సో అది మనం కూడా నాకున్న దీని నుంచి నేను కూడా మాట్లాడాను. సో ఇదంతా ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే మనకి డైరెక్ట్ గా తెలియనప్పుడు ఎందుకంటే అటు ఆఫీస్లో ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటున్నారు, ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, ఇంకా నోన్ ఇబ్బందులు ఏవి తెలిసిన ఇబ్బందులు ఏవి ఆమెకి లేవు. కానీ ఆమె చేసుకోవాలనుకున్నది పిల్లల్ని కూడా తను వెళ్ళిపోతే పిల్లలు బాధపడతారేమో, ఈ లోకంలో ఇబ్బందులు పడతారేమో తను వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది. సో ఇది ఏమైండొచ్చు అనే దానికి సైకలాజికల్ యాంగిల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది ఒకటే సరిపోదు. అంటే ఇప్పుడు ఎందుకు స్టడీ చేయాల్సి ఉంటుందంటే ఇది ఒక షాకింగ్ గా ఉంది అందరికి కూడా. అందరూ ఆమెని ఎక్కువ మంది తిడుతున్నారు, నువ్వు కానీ పిల్లల్ని ఎందుకు, వాళ్ళు హాయిగా బతికేసేవాళ్ళు కదా, వాళ్ళని బంగారు జీవితాలని నువ్వు నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు, ఇలాగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు చేస్తుంది ఇలాగా, ఇప్పుడు దాని నుంచి మనం టేక్ అవే ఏంటి, ఏం నేర్చుకోవాలి, బతుకున్న వాళ్ళకి మనం ఎలాంటి భరోసాలు ఇవ్వాలి, లేకపోతే మనం చాలా మంది బయటపడకుండా ఉండే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆర్ఎన్జే ఎకనామీని మొన్న బడ్జెట్ లో కూడా పెట్టారు. అందులో హెల్త్ సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్ లో మెంటల్ హెల్త్ సెక్టర్ కూడా బడ్జెట్ కేటాయించారు. మెంటల్ హెల్త్ సెక్టర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఇది కేవలం గవర్నమెంట్ వైపు నుంచి సరిపోదు. నేను ఆ మధ్య కూడా కొద్ది రోజులు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి మా డాక్టర్ ఫ్రెండ్ ఉంటే రోజు వెళ్ళి కూర్చున్నాను, సైకాట్రిస్ట్. ఒక 30 రోజులు అలాగా కూర్చుంటే అక్కడ రోజుకి ఏ డాక్టర్ దగ్గరికి 30 మంది పేషెంట్లు వస్తున్నారు. సో 30 మందికి టైం స్పెండ్ చేయలేని పరిస్థితి. సో కాబట్టి పేదలకి ఇటువంటి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా ఎక్కువ మంది ఖైదీలు వస్తున్నారు. అంటే ఖైదీలను పోలీసులు తీసుకొస్తున్నారు వీళ్ళ దగ్గరికి, మెంటల్ ఇష్యూస్ ఉన్న ఖైదీల్ని. అంతేగాని పేదలు మామూలుగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎక్కువ మంది అసలు సైకలాజిస్టుల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ట్యాబు ఉంటది. మనం ఏదైనా చెప్పుకుంటే అందరూ తెలిస్తే ఎవరికైనా వీళ్ళకి మెంటల్ అనుకుంటారేమో, ఎవరికి చెప్పరు. తలనొప్పి జ్వరం అయితే చెప్తారు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు, మానసిక ఆరోగ్యం బాగాలేదు, నాకు డిప్రెషన్ గా ఉంది, నాకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ గా గ్రహించాలి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. తిక్కనో లేకపోతే నీకేమైనా మెంటల్ అనో ఇలాగా అంటారు తప్ప ఈమెకి రియల్ గా ఇష్యూస్ ఉన్నాయని డిస్కస్ చేస్తే వీళ్ళు చేయరు. ఆమె కానీ అతను కానీ చేసినా వాళ్ళు ఒప్పుకోరు. నీకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు సైకాలజిస్ట్ని కలవని మనం ఎవరికైనా సలహా ఇచ్చినా కూడా మనల్ని విచిత్రంగా చూస్తారు లేదా తిడతారు. నీకు నేను మెంటల్ దానిలా కనిపిస్తున్నానా అనేది అంటారు తప్ప వాళ్ళు చేయరు. అంటే ఇటువంటి కల్చర్ ని పెంచాల్సిన అవసరం ఉంది. వెస్ట్ లో వాళ్ళకి జనరల్ గా చాలా మందికి థెరపిస్టులు ఉంటారు. ఇక మ్యారేజ్ కౌన్సిల్ అయితే ఒక కారుని ఎలాగ మెయింటెనెన్స్ కి మనం ఇస్తామో అలాగే మ్యారేజ్ కి కూడా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కౌన్సిలింగ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ అక్కడ వెస్ట్ లో. ఇక్కడ మనకి ఇంకా ఆ స్థాయి రాలేదు. అందుకనే ఇక్కడ ఎక్కువగా మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవేమన్నా ఆమెకి ఎక్కడైనా బయటకు వచ్చాయా, ఫోన్ లో కానీ లేకపోతే ఆమె ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేసిందా అంటే ఇప్పుడు చాలా మందికి ఎక్స్ప్రెస్ చేస్తే సగం తగ్గుతుంది. దాన్నే ఫ్రాయిడ్ అండ్ బ్రూయర్ అని 19th centuryలో టాకింగ్ క్యూర్ అని కనిపెట్టారు వాళ్ళిద్దరు. ఫస్ట్ వాళ్ళు దాని మీద బుక్ కూడా రాశారు అనమాట. టాకింగ్ క్యూర్ అంటే ఏంటంటే మాట్లాడడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అది వాళ్ళు ప్రాక్టికల్ గా అన్నావో అనే ఒక పేషెంట్ వచ్చి ఆమె రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండే కొద్దీ ఆమె ఇష్యూ రికవర్ అయిపోయింది ఆమెకి. అంతకుముందు ఆమెకి హిస్టీరియా ఉండేది, ఆ హిస్టీరియా నయం అయిపోయింది. వీళ్ళు ఆశ్చర్యపోయారు, మనమేం చేయలేదు, మందులు లేదు, ఎలాగ నయం అయిపోయింది. అప్పుడు స్టడీ చేస్తే మాట్లాడడం వల్లనే అణిచిపెట్టుకొని ఉన్న లోపల అంటే కాన్షియస్ అన్కాన్షియస్ అని 2 ఉంటాయి. అన్కాన్షియస్ అనేది ఒక పెద్ద డస్ట్బిన్ లాంటిది. అన్కాన్షియస్ లో ఉన్న విషయం మనకు కూడా తెలియదు. అనేక విషయాలు సామాజిక ఆమోదం లేని విషయాలంతా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయినట్టు మనకు కూడా తెలియదు. అవే ఒకసారి డ్రీమ్స్ లో వస్తుంటాయి. అందుకే మనకు డ్రీమ్స్ కూడా అర్థం కావు, ఎందుకంటే అన్కాన్షియస్ లో ఈ విషయం ఉన్నట్టు మనకే తెలియదు కాబట్టి అనేది ఫ్రాయిడియన్ థియరీ. అందువల్ల అన్కాన్షియస్ ని కాన్షియస్ గా మార్చడమే సైకో అనాలిసిస్ చేసే పని అనమాట. సో ఇది అప్పట్లో ఫ్రాయిడ్ గాని ఆ తర్వాత చాలా మంది యూంగ్ గాని లకాన్ గాని వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. సో అలాగా ఇప్పుడు ఆమె ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేసిందా,
కొంతమంది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండరు. ఆ ఎక్స్ప్రెషన్ అనేదాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు పట్టుకోలేకపోవచ్చు, కానీ అది ఫోన్లలో ఇంకెక్కడైనా ఇంటర్నెట్ వాళ్ళ ల్యాప్టాప్ లో ఎక్కడైనా ఉందా, మెయిల్స్ లో కానీ ఎక్కడైనా ఉందా, ఫోన్ లో ఎక్కడైనా ఎవరికైనా మెసేజ్ లో కానీ ఏమైనా ఉందా అనేది పరిశీలించడానికి ఇప్పుడు వాళ్ళ ఫోరెన్సిక్ టీమ్ కి అయితే ఇచ్చారు. అదేమన్నా ఉంటే కొంతవరకు గెస్ చేసే అవకాశం ఉంది. అది కూడా లేదంటే ఇంకా తెలిసే అవకాశం అయితే లేదు. జనరల్ గా చాలా మంది ఫోన్లలో డిలీట్ చేసేస్తారు, రికవర్ చేయొచ్చు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అసలు ఫోన్లో ఆమె రాసుకుందా, ఎవరికైనా మెసేజ్ పెట్టుంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. అటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉన్నట్టు మనకి ఇప్పటివరకు అయితే కనిపించలేదు ఆమెకి. నేను మొన్న కూడా అనలైజ్ చేశాను. అది ఏంటంటే చాలా మంది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, వాళ్ళకి అటువంటి ఒక ఫ్రెండ్స్ ఉండరు. అంటే నాన్ జడ్జిమెంటల్ ఫ్రెండ్స్ ఉండడం కూడా వెరీ డిఫికల్ట్ ఇవాళ. మనం ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ జడ్జి చేసేస్తారు, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇంకొక రకంగా చెప్తారు. అందువల్ల ముఖ్యంగా స్త్రీలకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళకి కొంత సర్కిల్ ఉంటది, ఎక్కడో చోట వాళ్ళు బయటకు కక్కేస్తారు. కానీ స్త్రీలు అది అణిచిపెట్టుకొని ఉంటారు. రెండోది మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి చెప్పాను. అట్లాగే పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్ ఈ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ వల్ల కూడా ఫిజికల్ గా కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చాలా మందికి డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. సో ఈ స్త్రీల ప్రత్యేక ఇష్యూస్ మీద పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నా కూడా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పెట్టారు, నాకు తెలిసి హార్ట్ టు హార్ట్ అనే ఒక ఇది ఉంది. ఎప్పుడైనా వాళ్ళు మనకు బాధ ఉంటే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళు ఏం జడ్జి చేయరు, నీకేమీ సలహాలు ఇవ్వరు, జస్ట్ వింటారు అంతే. నీ సమస్యలు వింటారు. గంటకి 2000 ఎంతో ఉంది ఫీజు. సో అలాంటివి ఉన్నాయి యాక్చువల్ గా. నేను యాక్చువల్ గా ఆమెతో మాట్లాడితే ఆమె అర్ధరాత్రి 2-3 కూడా నాకు ఫోన్లు వస్తుంటాయి ఇవన్నీ చెప్పింది. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ చెప్పింది. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ముందు అసలు మనం దాని నుంచి బయట గుర్తించాలి. ఒకటి మనకి ఇష్యూ ఉందని గుర్తించాలి, ఆ సమస్య నుంచి బయటికి రావాలని మనం ప్రయత్నించాలి. ఈ రెండు జరగవు. ఈ రెండు జరగనప్పుడు ఏమవుతుంది, అది పెరిగిపోయి ఒకే ఒక మార్గము, అది డెత్ ఒకటే. లేకపోతే ఈ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలంటే డెత్ ఒకటే. అంతా అన్బేరబుల్ గా పెయిన్ ఎక్కువ అయిపోతుంది. మనం అనుకుంటాం డెత్ కి చాలా ధైర్యం కావాలి కదా చనిపోవడానికి, మరి ఆ ధైర్యం బతకడానికి ఎందుకు లేదని. ఇది సింప్లిస్టిక్. ఇది వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఆ పెయిన్ ఎక్కువైపోయి ఈ పెయిన్ నుంచి విముక్తి కావాలి. విముక్తి అనేది లిబరేషన్, డెత్ లిబరేషన్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకోవాలి, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే కష్టం. సో అందుకని ఎవ్రీడే వాళ్ళకి బర్డన్ ఎక్కువైపోతుంది ఆ పెయిన్ అనేది. పెయిన్ నుంచి కావాలంటే డెత్ ఒకటే వాళ్ళకి మార్గంగా ఉంటది. సో అందుకని చనిపోతారు. ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పాను ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అంటారు. అంటే తమ పిల్లలు తాము లేకపోతే ఈ సమాజంలో బతకరు, భర్త ఎక్కడ ఉన్నాడు, భర్త వీళ్ళని కేర్ చేయకపోవచ్చు, రేపు వీళ్ళకి ఎవరున్నారు, సో వాళ్ళు రేపు నిందిస్తూ నన్ను తిట్టుకుంటూ బతకాలి, అందుకని వాళ్ళకి కూడా విముక్తి కలిగిద్దాం అన్న యాంగిల్లో ఆమె ఆలోచించింది. అది తప్ప ఒప్పు అనేది మనం చెప్పలేం, కానీ దాన్ని అర్థం చేసుకొని అలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం అసలు ఎంతమందితో మాట్లాడుతున్నాం. ఇవాళ ఎవరన్నా ఫోన్ చేయకుండా ఇంటికి వస్తేనే మనకి మామూలుగా కోపం రాదు. సో మనం ఎంతమందితో మాట్లాడుతున్నాం, మనం అంటే ఇవాళ సమాజమే ఇండివిజువేటెడ్ సోషల్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది పెరిగింది సమాజం. అంటే 2 ఈజ్ ఏ క్రౌడ్ అంట. ఇంతకుముందు 3 ఈజ్ ఏ క్రౌడ్ అనేవాళ్ళు, ఇవాళ 2 ఈజ్ ఏ క్రౌడ్. అంటే భార్య భర్త కాకుండా ఇంకొకరు వస్తే క్రౌడ్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు భర్తకు భార్య క్రౌడ్ గా ఉంది, భార్యకు భర్త క్రౌడ్ గా ఉంది. ఎవరైనా ఇంకొక వ్యక్తి క్రౌడ్ అనిపిస్తున్నారు, భరించలేని ఒక ఇది వచ్చేసింది. ఈ ఒంటరి హ్యూమన్ బీయింగ్నెస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ ఉందన్నమాట. సో దీన్నే జగ్మంట్ బౌమన్ ఆయన లిక్విడ్ మోడర్నిటీ అనే కాన్సెప్ట్ లో డీటెయిల్ గా వివరిస్తాడు. ఇవాళ సమాజంలో ఒంటరిగా హ్యూమన్ బీయింగ్స్ ఉండడం అనేది పెరిగిపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయనేది ఆయన డీటెయిల్ గా ఇప్పటి నుంచో రాశాడు. సో అది ఇండియాలో కూడా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఇండియాలో కమ్యూనిటేరియన్ హ్యూమన్ బీయింగ్నెస్, కమ్యూనిటేరియన్ లైఫ్ అనేది ఉండేది. షేరింగ్ గానీ రకరకాల మనం ఆటపాటలు కలవడము ఇవన్నీ ఉండేది. ఇది ఇప్పుడు తగ్గిపోయి ఇండివిజువేటెడ్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది వచ్చేసింది. వెల్త్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఉండడం. మొన్న అక్కడ CJ జాయ్ అనే ఒక బిజినెస్ మ్యాన్
కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ కూడా చనిపోయాడు బెంగళూరు, మనం చెప్పుకున్నాం. అవును ఆయన కూడా ఎవరికి చెప్పలేదు. ఆయన స్ట్రెస్ కొడుకు చెప్పలేదు, కూతురికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, తమ్ముడికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అవును ఆ స్ట్రెస్ తో ఐటీ రైడ్ జరిగినప్పుడు తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఆయనకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి ఇలాగా ఈ మధ్య కాలంలో వ్యక్తుల మీద ఈ ప్రెజర్ పెరిగి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. అవును. సో ఫోన్లలో ఏమన్నా తెలుస్తాయేమో అనేది అందరికీ ఉన్న ఒక ఆశ. ఆలోచన కానీ అది టైం పడుతుంది, ఎందుకంటే అవును. ఫోరెన్సిక్ త్వరగా తేల్చరు. అవును. సో ఆవిడకి సంబంధించిన ఒక స్నేహితురాలు అయితే వీడియోస్ లోనే ఒక ఆవిడ ట్యాగ్ చేశారు సార్. నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను, తను నాకు తెలుసు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ పెళ్లి గురించి ప్రస్తావించారంట చాలా సార్లు. పెళ్లి అనేది ఒక నచ్చట్లేదు, ఒక వరస్ట్ ఇదే అన్నట్టు ఒక మెసేజ్ పెట్టారనమాట. ఓకే, ఒకవేళ మేబీ అదే భర్తకి భార్యకి కూడా దూరం ఉండొచ్చు. ఎందుకంటే నేను అది కూడా చెప్పాను, డిస్టెన్స్ మ్యారేజ్ అయిపోయినప్పుడు ఒక లోన్లీనెస్ ఉన్నప్పుడు భర్తకు కూడా మానసికంగా దూరం అయిపోతారు, ఫిజికల్ గా కూడా దూరం ఉంది. అదే వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు, తట్టుకోలేరులేండి. చాలా మంది బయటికి చెప్పలేరు, వాళ్ళు లోపల ఉండలేరు. అవును. ఓకే, థ్యాంక్ యూ.